అకీరానందన్ అనే పేరిప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దీనికి కారణం అకీరానందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు కావడమే. టాలీవుడ్ జూనియర్ పవర్ స్టార్ అంటూ పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అకీరానందన్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు పవన్ అభిమానుల్లో ఉన్న సందేహం ఒకటే: సినిమాలపై అకీరానందన్ కి ఆసక్తి ఉందా లేదా? ఉంటే అకీరానందన్ ఎంట్రీ ఎప్పుడు? అసలు అకీరానందన్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఆ అనుమానాలకు అకీరానందన్ చెక్ పెట్టబోతున్నాడని, అకీరానందన్ డెబ్యూ మూవీ ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీ మరేదో కాదు, పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ ఫిల్మ్ విశ్వంభరలో అకీరానందన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడట. మనం మూవీలో అఖిల్ ఎంట్రీలా, విశ్వంభరలో కూడా అకీరా ఇంట్రడక్షన్ ఉండబోతుందని బజ్ నడుస్తోంది. ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చేందుకు బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ప్లాన్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 80% పూర్తి చేసుకున్న ఈ సినిమాను విజువల్ వండర్ గా డైరెక్టర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విశ్వంభర చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతోంది. సుమారు 500 కోట్ల రూపాయలతో యూవీ క్రియేషన్స్ ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాను వేరే లెవెల్లో తీసుకువెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ రచిస్తున్నాడు దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమాలో అకీరా రోల్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే పవన్ వారసుడు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. అకీరాను విశ్వంభరలో యాక్ట్ చేయించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడట వశిష్ఠ. అంతేకాదు, విశ్వంభరలో అకీరా ఎంట్రీ ఇచ్చినట్టయితే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు అకీరా అడుగులు పడినట్టేనని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో అకీరా స్పెషల్ కామియోలో నటిస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అకీరా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడట. ఇందుకోసమే అకీరా కర్రసాము నేర్చుకున్నాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ లో త్వరలో అకీరా సందడి చేయనున్నాడట. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని టాక్. మరోవైపు పవన్ అకీరానందన్ లాంచింగ్ బాధ్యతలను రామ్ చరణ్ కు వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇకపై అకీరా పూర్తి బాధ్యత నాదే అంటూ చరణ్ బాబాయ్కి హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో అకీరానందన్ కు నటనతో పాటు పలు విషయాల్లో ట్రైన్ చేయించే బాధ్యతలను చరణ్ తీసుకున్నారట. అంతేకాదు, అకీరానందన్ లాంచింగ్ కోసం ఇప్పటికే కథలను రెడీ చేయించే పనిలో పడ్డాడు రామ్ చరణ్. 2026లో అకీరానందన్ హీరోగా గ్రాండ్ లాంచింగ్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కొడుకు రంగప్రవేశం గురించి ఒక అగ్ర నిర్మాతతో మాట్లాడి ఉంచాడట. సరైన కథ, దర్శకుడు దొరికితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ ఫుల్ టైం పాలిటిక్స్ లో బిజీ అయిపోయాడు కాబట్టి తండ్రి లెగసీ అనే పెద్ద బరువు తన భుజాల మీద ఉంటుంది. అది మోయటం ఛాలెంజే. సో దీని కారణంగా సినిమాల్లో అకీరా ఎంట్రీకి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉన్నది తెలియదు కానీ ఈ వార్తలు విన్నాక పవన్ అభిమానులు, మెగా అభిమానులు ఆనందానికి మాత్రం అవధులు లేవనే చెప్పాలి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే థియేటర్లలో ఈ సీన్స్ కి అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు. మరి ఏదేమైనా జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీ కోసం ఇప్పటి నుంచే అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.